ఈ వీడియోలో నేను మీకు చూపిపోతున్నాను మల్టిపుల్ ప్రోగ్రామ్స్‌ని లేకుంటే అప్లికేషన్స్‌ని ఎలా అన్‌ఇన్‌స్టాల్ చేయాలి మీ విండోస్ ల్యాప్‌టాప్ లేదా పీసీలోని. నార్మల్‌గా మీరు ఏదైనా ఒక అప్లికేషన్‌ని లేకుంటే సాఫ్ట్‌వేర్‌ని అన్‌ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నట్లయితే కంట్రోల్ ప్యానెల్‌లోకి వెళ్తారు. అక్కడ రిమూవ్ అయితే చేస్తారనమాట ఒకటొకటి. కానీ ఒకవేళ మీరు మల్టిపుల్ అప్లికేషన్స్‌ని ఒకేసారి అన్‌ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నారు. అది కూడా రెసిడ్యూ ఫైల్స్ కూడా అంటే ఆ యాప్స్‌కి సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా క్లీన్‌గా అయితే రిమూవ్ చేయాలనుకుంటున్నారు అంటే ఈ వీడియో మీకోసమే అనమాట. అంతేకాకుండా ఇలా చేయడం ద్వారా మీకు లాట్ ఆఫ్ టైం అయితే సేవ్ అవుతుంది. అదేవిధంగా స్పేస్ కూడా అయితే సేవ్ అవుతుంది. ఫస్ట్ ఒక సాఫ్ట్వేర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. దాని పేరు IOBIT అన్‌ఇన్‌స్టాలర్. నేనైతే లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇది ఒక ఫ్రీ అప్లికేషన్ అనమాట. ఎటువంటి మనీ పే చేయాల్సిన అవసరం అయితే లేదు. సో డౌన్లోడ్ చేసిన తర్వాత ఇన్‌స్టాల్ అయితే చేయండి ఈ సాఫ్ట్వేర్‌ని మీ కంప్యూటర్‌లో. ఇన్‌స్టాల్ అయిన తర్వాత ఓపెన్ అయితే చేయండి అనమాట. సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట ఇంటర్ఫేస్ అనేది. ఇక్కడ చూసినట్లయితే లెఫ్ట్ సైడ్ మీకు కొన్ని డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఈ ట్యూటోరియల్‌లో నేను ఆల్ ప్రోగ్రామ్స్ అయితే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఒక అప్లికేషన్ అయితే అన్‌ఇన్‌స్టాల్ అయితే చేస్తున్నాను అనమాట. బేసికల్‌గా మీరు కావాలనుకున్నట్లయితే మల్టిపుల్ అప్లికేషన్స్ అయితే టిక్ మార్క్ సెలెక్ట్ చేసి సేమ్ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వచ్చు అనమాట. సో నేను డిలీట్ చేస్తున్న యాప్ వచ్చేసి డీస్క్రిప్ట్. అదేవిధంగా మీరు యాప్ పక్కన గమనించవచ్చు ఈ యాప్ యొక్క ఫైల్ సైజ్ ఎంత ఉంది, అలాగే ఎప్పుడు ఇన్‌స్టాల్ చేశామని డేట్ కూడా అయితే ఉంటుంది. వన్స్ సెలెక్షన్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ డెలీట్ అనే ఐకాన్ ఉంది కదా రైట్ సైడ్, దాన్ని అయితే క్లిక్ చేయండి. ఒక పాపప్ అయితే వస్తుందన్నమాట. ఈ విధంగా ఇక్కడైతే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన ఇంకొక ఆప్షన్ వచ్చేసి రెసిడ్యూ ఫైల్స్ అన్నమాట. ఇది ఎనేబుల్ చేస్తేనే ఆ పర్టికులర్ అప్లికేషన్ యొక్క సపోర్టింగ్ ఫైల్స్ అన్ని కూడా అయితే అన్‌ఇన్‌స్టాల్ అయితే అవుతాయి క్లీన్ గా. సెలెక్ట్ చేసిన తర్వాత కింద కనిపిస్తున్న అన్‌ఇన్‌స్టాల్ బటన్ అయితే క్లిక్ చేయండి. మొదటగా అయితే యాప్ అయితే అన్‌ఇన్‌స్టాల్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ ఇంకొక పాపప్ అయితే వస్తుంది. అది రెసిడ్యూ ఫైల్స్ అన్ని అయితే చూపిస్తుంది అనమాట. సో మీరు సెలెక్ట్ చేసుకొని దాన్ని కూడా అయితే మీరు రిమూవ్ అయితే చేయొచ్చు కంప్లీట్ గా అండ్ సక్సెస్ఫుల్ గా. సో ఇదన్నమాట గైస్. ఈ విధంగా అయితే మీరు మల్టిపుల్ అప్లికేషన్స్ లేకుంటే సాఫ్ట్వేర్స్ అయితే అన్‌ఇన్‌స్టాల్ చేయొచ్చు మీ విండోస్ ల్యాప్టాప్ లో క్లీన్ గా, అది కూడా సపోర్టింగ్ ఫైల్స్తో సహా. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తుందని అనుకుంటున్నాను. అవునండి, కింద కనిపిస్తున్న లైక్ బటన్ ప్రెస్ చేయండి. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ మరింత మందికి తెలియాలి అంటే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను.